నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను చక్రి. తెలంగాణ రాజధానిలో రాజకీయ ముఖ చిత్రం మారుతుందా? గ్రేటర్ హైదరాబాద్లో కీలక పరిణామం చోటు చేసుకోనుందా? ఉమ్మడి జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి డివిజన్ల పునర్విభజన జరగబోతోందా? ఇప్పటికే రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించిందా? 300 డివిజన్ల స్థానంలో 400 డివిజన్లు పెంచే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయా? అంటే అవుననే అంటున్నారు బల్దియా ఉన్నతాధికారులు. శరవేగంగా పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగర పరిధి, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని డీజిల్ల పెంపుపైన ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టింది. 3 కార్పొరేషన్లో డీజిల్ల పునర్విభజన ఎవరి కోసం? పరిపాలనా సౌలభ్యం కోసమా? ఎన్నికల వ్యూహంలో భాగమా? గ్రేటర్ ఫైట్పై ఇవాళ స్పెషల్ డిబేట్. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 నుంచి 200 డివిజన్లు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 76 నుంచి 100 డివిజన్లు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో 74 నుంచి 100 డివిజన్లు అయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి జీహెచ్ఎంసీలోని 3 కార్పొరేషన్లో ఇప్పుడున్న 300 డివిజన్ల సంఖ్య 400 డివిజన్లకు చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఇక డివిజన్ల సంఖ్యను పెంచి నవంబర్లో బల్దీ ఎన్నికలకు సర్కార్ సన్నద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇక కొద్ది రోజులుగా రాజధాని పరిధిలో రసవత్తర రాజకీయం నడుస్తుంది. హైదరాబాద్లో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అన్ని పార్టీల అగ్రనేతలు బల్దియా చుట్టే చక్కర్లు కొడుతున్నారు. సిటీలో పట్టు కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మజ్లిస్ కూడా తామేం తక్కువ కాదంటోంది. అలాగే టీడీపీ, జనసేన ఎంట్రీతోటి పాలిటిక్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారే ఛాన్స్ ఉంది. ఇక 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఏ పార్టీ ఏ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరం శరవేగంగా విస్తరిస్తుంది. అందుకే 3 కార్పొరేషన్లుగా విభజించి 300 డివిజన్లు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు శివారు ప్రాంతాలు బల్దీలోకి వచ్చేసాయి. దీంతో కొందరికి ఇష్టం, మరికొందరికి కష్టంగా మారింది పరిస్థితి. వార్డుల పునర్విభజన పైన భిన్న స్వరాలు వినిపించాయి. ఒకచోట 15,000 మంది జనాభా, మరోచోట 50,000 మంది జనాభా ఉండడంతో అనేక విమర్శలు వచ్చాయి. అందుకే 100 డివిజన్లు పెంచేందుకు రెడీ అవుతోంది రేవంత్ ప్రభుత్వం. సికింద్రాబాద్ రాంగోపాల్పేట నుంచి శంషాబాద్ వరకు హెచ్ఎంసీ 200 డివిజన్లతోటి ఏర్పాటు కానుంది. పాత బస్తీ, సెంట్రల్ హైదరాబాద్లోని కీలక ప్రాంతాలన్నీ కూడా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. ఐటీ హబ్గా పేరుగాంచిన పశ్చిమ హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. నార్సింగి నుంచి సామీర్పేట, జీనం వ్యాలీ వరకు కూడా 100 డివిజన్లతో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే ఉత్తర తూర్పు హైదరాబాద్ను కలుపుతూ కీసర నుంచి పెద్ద అంబర్పేట వరకు 100 డివిజన్లతోటి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడనున్నట్లుగా తెలుస్తుంది. ఒకప్పటి నిజాం రాజధాని నేడు గ్లోబల్ సిటీగా మారింది. రేపు భాగ్యనగరం మరింత విస్తరించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇక హైదరాబాద్లో హై వోల్టేజ్ పాలిటిక్స్ పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు, వెంకట నాయక్ గారు, కాంగ్రెస్ నాయకులు, నిఖిల్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు, మస్తాన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే వెంకటి గారు. జేహెచ్ఎంసీ ఎన్నికలు నవంబర్లో పెట్టుకుని ఇప్పుడు అర్ధాంతరంగా ఈ 3 కార్పొరేషన్ల విభజన, 400 డివిజన్ల ప్రతిపాదన తీసుకురావడం వెనుక కేవలం పరిపాలనా సౌలభ్యమే ఉందా, లేక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందే వ్యూహం ఏమైనా ఉందా? వెంకటి గారు మీరేం చెప్తారు? చక్రి గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. నా వాయిస్ క్లియర్గా ఉందండి? క్లియర్గా ఉంది. వెంకటి గారు ప్లీజ్ కంటిన్యూ. సార్, ఇప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ చూసుకునే విధానాలు ఆ యాంగిల్లో ఉంటాయి. కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక క్లియర్ కట్ విజన్ ఉంది. ఆ విజన్తోనే ముందుకెళ్ళాలి. ఎందుకంటే అర్బన్ అండ్ మున్సిపాలిటీకి సంబంధించిన వారే మంత్రిగా ఉన్నారు, ఆ శాఖ వారి దగ్గరే ఉంది. అదేవిధంగా ఈ హైదరాబాద్ యొక్క పరిస్థితుల్ని, హైదరాబాద్ యొక్క వ్యవహారాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి దగ్గర నుండి చూస్తున్నారు. కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వాలన్న ఒక కృతనిశ్చయం, ఒక ముందు చూపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంది. అందులో భాగంగా హైడ్రా కానీ, ఈగల్ సంబంధించిన వ్యవహారం, ఏదైతే డ్రగ్స్ నిర్మూలన విషయంలో కానీ, లేకపోతే ఫుడ్కు సంబంధించిన ఫుడ్
కల్తీ విషయంలో ఉక్కుపాదం మోయాలి. అదేవిధంగా ఏ ఫుడ్ అయినా ఏ రూపంలో ఇలాంటి రాంగ్ వేలో ఉంటే రాంగ్ వేలో ఉంటే మాత్రం దాని మీద ఉక్కుపాదం వేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 3 అంశాలతో పాటు అటు వెల్ఫేర్ని అటు డెవలప్మెంట్ని రెండు జోడెట్లాగా పరిగెత్తించాలంటే ఫస్ట్ హైదరాబాద్ యొక్క ఏదైతే జనాభా కానీ హైదరాబాద్ యొక్క డివిజన్స్ అంశాలు కానీ ప్రతి ఒక్కటి ఫస్ట్ క్లియర్ కట్గా వాటిని డివిజన్ చేయాలి. అంటే డివిజన్ అంటే లైక్ డివైడ్ చేయాలి. అంటే పక్కకు ఏది దేనికి ఉన్న ప్రత్యేకత ఏందో అవంతా ఫస్ట్ సెగ్రిగేట్ చేసిన తర్వాతనే దాని మీద ఏది పాలన పట్టును తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించిన సందర్భాలు ఉంటాయి. అందులో భాగంగా హైదరాబాద్ని కానీ మల్కాజిగిరిని కానీ లేకపోతే మన సైబర్ సిటీని కానీ ఇలా మొత్తం డివైడ్ చేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. సో మీరు ప్రధానంగా ఒకటైతే గమనించండి, హైదరాబాద్లో అఫీషియల్గా ఉన్న జనాభా ఒక 70 లక్షల నుంచి 80 లక్షలు అయితే అన్అఫీషియల్గా దాదాపు అంటే 1.5 కోట్ల వరకు హైదరాబాద్లో జనాభా ఉంది. సో వాళ్ళందరికీ ఇక్కడ ఓటు ఉన్నా లేకపోయినా సౌలభ్యం కోసం బతకడం కోసం అదేవిధంగా ఉద్యోగాల రీత్యా మిగతా అంశాల్లో ఈరోజు హైదరాబాద్ మీద ఆధారపడి వాళ్ళు జీవిస్తున్న సందర్భం ఉండే. సో కాబట్టి వారిని ప్రధానమైన పారామీటర్గా తీసుకొని వారి యొక్క భవిష్యత్తును దిశానిర్దేశం చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అది 4th సిటీ నిర్మాణం కానీ లేకపోతే ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణం కానీ అదేవిధంగా మెట్రోని పునర్నిర్మాణం చేయడం కానీ ఫేజ్ 2ని నిర్మాణం చేయడం కానీ అదేవిధంగా మూసి ప్రక్షాళన చేయడం కానీ మూసి ప్రక్షాళన చేయడం వల్ల ఒక జీవనదిగా హైదరాబాద్లో మూసి ఉంటుంది. ఇప్పుడు మూసి మనకు భారంగా ఉంది, రేపు మూసి మనకు ఆర్థికంగా ఒక స్వావలంబనలాగా ఆర్థికంగా ఒక గొప్ప వరంలాగా మారిపోతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు 360 డిగ్రీస్ యాంగిల్లో ఈరోజు హైదరాబాద్ని నిర్మాణం చేయదలుచుకున్నారు. కాబట్టి ఈ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో రాజకీయంగా రేపు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని స్థానాలు గెలుచుకోవడానికి లేదు సార్. రేపు మజ్లిస్ గెలుచుకోవచ్చు, బీజేపీ గెలుచుకోవచ్చు, బీఆర్ఎస్ గెలుచుకోవచ్చు, కాంగ్రెస్ ఏదైనా గెలుచుకోవచ్చు కదా. కానీ ఒక ఫ్యూచరిస్టిక్ అంశంలో భాగంగా ఈరోజు ముందుకెళ్తున్నాం తప్ప ఎటువంటి రాజకీయ దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ అంశంతోనో పోయే పని అయితే కాదు. ఇంకా నేను ఎలాబరేట్ చేసి చెప్పాలంటే రేపు హైదరాబాదు గౌరవ ముఖ్యమంత్రి గారు వేసే పునాది ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ ముఖ్య చిత్రాన్ని మార్చడమే కాకుండా ఇంకో 2-3 కోట్ల మంది ఈ హైదరాబాద్ పరివాహక ప్రాంతంలో కానీ హైదరాబాద్లో కానీ డిపెండబుల్గా బతకడానికి కూడా ఆవాసయోగ్యంగా అనుకూలంగా ఉండేటట్టు దీన్ని మారుస్తారు. బెంగళూరు లాంటి ఒక ఎమర్జింగ్ సిటీ ఈరోజు ట్రాఫిక్లో ఎట్లా కొట్టుముట్టాడుతుందో, ఈరోజు వరదలు వస్తే ఎట్లా ఇబ్బంది పడుతుందో అలాంటి ఇబ్బందులు అలాంటి బాధలు ఈరోజు హైదరాబాద్కి రావద్దని చెప్పి ప్రతి అంశంలో చెరువుల పునర్నిర్మాణం కానీ మిగతా రోడ్లకు సంబంధించిన వ్యవహారం కానీ అదేవిధంగా ప్రతి అంశాన్ని అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నారు. సో అందులో భాగంగానే ఆ యాంగిల్లో మాత్రమే హైదరాబాద్ని చూడాలి తప్ప ఏదో ఎలక్షన్ ఓరియంటేషన్లో లేకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ అంశంగానే దీన్ని చూడొద్దు. విభజన కేవలం పరిపాలనా సౌలభ్యం మాత్రమే అంటారు వెంకట్ గారు. 100% సార్, ఓన్లీ పరిపాలన సౌలభ్యం కోసమే. ఏదో కాంగ్రెస్ పార్టీకి ఏమంటారు మేము గప్పగుత్తగా అన్ని మా చేతిలో చిక్కించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అయితే కావు సార్. రోజు రోజుకి విస్తరిస్తున్న భాగ్యనగరం రాజధాని పరిధిలో రసోత్తర రాజకీయం పైన చర్చిస్తున్నాం. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీ క్లీన్ స్వీప్ లెవెల్లో ఓట్లు సాధించింది. ఇప్పుడు కాంగ్రెస్ వేస్తున్న ఈ కార్పొరేషన్ల విభజన వ్యూహం బీజేపీ ఎదుగుదలకు బ్రేకులు వేసేందుకేనని భావిస్తున్నారా? మీరేం చెప్తారు? అంతే కదా, బీజేపీని పరిమితిని తగ్గించడానికి తన సొంత మిత్రపక్షమైనటువంటి మజ్లీస్కు జేహెచ్ఎంసీని అంటగట్టడానికి చేసేటువంటి కుట్రలో భాగంగానే ఇది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఆ విషయాన్ని మేము చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మాట వాస్తవం. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు చక్రి గారు గత కొంతకాలం కింద రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం ఈ జిహెచ్ఎంసీని 3 భాగాలుగా చేసినటువంటి మాట వాస్తవం. ఒకటి జిహెచ్ఎంసీ ఓల్డ్ ఏరియా ఉన్నటువంటిది, విస్తీర్ణం ఉన్నటువంటిది. తర్వాత సైబరాబాదు, మల్కాజిగిరి. ఈ విలీనంలో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విలీనం చేయడం జరిగినటువంటిది మనకందరికీ తెలిసినటువంటిది. చాలా పెద్ద నిర్ణయం. సుమారుగా జనాభా మన లెక్కలో 1,70,00,000 నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది అనేటువంటిది. ఎందుకంటే ఇంకా జనాభా లెక్కలు సరిగ్గా మనకు రాలేదు కాబట్టి శాస్త్రీయంగా మన దగ్గర సమాచారం లేదు, కానీ ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. ఈ 3 కార్పొరేషన్లలో 300, 150 ఏమో జిహెచ్ఎంసీ, 74 వచ్చేటప్పటికి ఏంటంటే సైబరాబాదు, 76 వచ్చేటప్పటికి మీరు చెప్పినట్టుగా మల్కాజిగిరి ఇచ్చినటువంటి పరిస్థితి. అది ఏ రకమైన శాస్త్రీయ పద్ధతితో అర్థం కాలేదు. ఓల్డ్ జిహెచ్ఎంసీకి ఏమో 150 ఉంటాయి, మిగతా వాటికి 74, 76 ఏడు జరిగినటువంటిది. సరే, దాంట్లో రాజకీయ ఉద్దేశాలు ఉన్నటువంటిది. రెండవది ఏంటంటే దీంట్లో తీవ్రమైనటువంటి అభ్యంతరాలు, దీన్ని ప్రజలకు చర్చ పెట్టలేదు, పౌర సమాజానికి చర్చ పెట్టలేదు, ప్రతిపక్ష పార్టీలు కూడా చర్చలు పెట్టలేదు. ఏకపక్షంగా ఇది ఒక డీలిమిటేషన్. మీరు గుర్తుపెట్టుకోండి చక్రి గారు, ఎట్లయితే అసెంబ్లీ పార్లమెంటు సీట్లను మనం ఇవాళ పార్లమెంట్లో బిల్లు మొన్న వీగిపోయిందో అదే పద్ధతిలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఒక మినీ తెలంగాణ ఇది.
650 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి హైదరాబాదు జిహెచ్ఎంసీని 2500 2600 కిలోమీటర్లకు చదరపు కిలోమీటర్లకు తీసుకెళ్తున్నటువంటి ఒక చారిత్రక ఘట్టం ఇది. ఎస్. దీని మీద చర్చ లేదు. ఒక మినీ తెలంగాణ కింద వస్తుంది, చర్చ లేదు. ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలు లేదు. కోర్టుల్లో కేసులు వచ్చినాయి. మరి పార్లమెంట్లో డీలిమిటేషన్ గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే చర్చ కావాలా, శాస్త్రీయ పద్ధతిలో ఉండాలా, లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలని కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నటువంటి దానికి ఇక్కడ హైదరాబాద్లో ఏం సమాధానం చెప్తారనేటువంటిది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏం కనపడుతుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంటరీ సీట్లు 4 అదనంగా మీరన్నట్టుగా భారతీయ జనతా పార్టీ చాలా మల్కాజిగిరి, చేవెళ్ళ ఇట్లాంటి వాటిని గెలుచుకున్నది కాబట్టి 6 పార్లమెంటు సీట్లకు సరిహద్దులు అవుతుంది. అసెంబ్లీ ప్రస్తుతానికి 21 కలిపిన తర్వాత 7 కొత్తగా వచ్చి 28. ఇది జనాభా లెక్కల సేకరణకు ముందు ఉన్నది. ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ జరగలే. ఇప్పుడు మీకు మ్యాప్ జరుగుతుంది, హౌసింగ్ మ్యాప్ జరిగిపోయింది. మీకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 27 ఒక 1 మంత్లో అక్కడ జనాభా లెక్కల సేకరణ జరిగి మార్చి 27 నాటికి అన్ని స్పష్టంగా, అంటే ఇంకో 7 మాసంల తర్వాత మొత్తం జనాభా లెక్కలు, దేశంలో జరిగేటువంటి జనాభా లెక్కలు తెలంగాణకు, హైదరాబాద్ కూడా వచ్చేస్తాయి. అదేవిధంగా జిల్లా సరిహద్దులు 1 నుంచి 4, 5 పెరిగినాయి. మండలాలు 36 నుంచి 11, 47 వరకు. గ్రామాలు 2999 నుంచి 12, 311. ఇంతకుముందు ఉన్న ఆదాయము 8,000 నుంచి 15,000 కోట్లకు పెరుగుతుంది అనేటువంటి ఒక అంచనా. ఇది చారిత్రక విషయాలు మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలను విభజించేటప్పుడు ఏ కోణము, ఏ ప్రాతిపదిక చేశారు అనేటువంటిది కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా 50,000, 60,000 జనాభాకు ఉన్నటువంటిది ఒక దగ్గర ఒక డివిజను, అంటే ఒక కార్పొరేటర్ ఉంటాడు. 5,000, 10,000. ఇప్పుడు మా దగ్గర మహేశ్వరం తీసుకోండి మీరు. మహేశ్వరం నేను ఎగ్జాంపుల్, ఆ ప్రాంతం వాడిని కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తాను మిగతా ప్రాంతాల గురించి తర్వాత సంగతి. మహేశ్వరం అసెంబ్లీ సంబంధించినటువంటి విభజన ఏదైనా జరిగిందో అక్కడ ఉండేటువంటి మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్ గారు గత కొంతకాలం నుంచి ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి, అతని మీద దాడి పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నట్టు ఒక చర్చ, అది పక్కకు పెట్టండి. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, మహేశ్వరం సంబంధించినంత వరకు మనకు కనపడుతున్నటువంటి పిక్చర్ ఏంటంటే తుక్కుగూడ, మీర్పేట్. తుక్కుగూడ ఇంతకుముందు సపరేట్ మున్సిపాలిటీ, మీర్పేట్ కార్పొరేషన్, బడంగ్పేట్, మరి జల్పల్లి, ఇవన్నీ కూడా మున్సిపాలిటీలు. ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడ కలిపినారు, ఇప్పుడు తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలపడం జరిగినటువంటిది. అక్కడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇవి భాగాలు. అక్కడ ఉండేటువంటి ఆర్కేపురము, మరి సరూర్ నగర్, ఇది తీసుకెళ్ళి ఎక్కడ కలిపినారు, మల్కాజ్గిరిలో కలిపినారు, మున్సిపాలిటీలో కలిపినారు. మళ్ళీ మహేశ్వరంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి కందుకూరు, మహేశ్వరం సంబంధించిన మండలాలను తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతారు, అది పంచాయతీరాజ్ కింద ఉండేటువంటి పరిస్థితి. అంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేసి ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ఒక పార్టీ కాదు, ఇక్కడ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఒక మతాన్ని, మా పార్టీ అంటే ఆ మతం అంటే నేను చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పడం లేదు, మీకు అందరికీ తెలిసినటువంటిది. కాంగ్రెస్ అంటే ఫలానా అంటే కాంగ్రెస్ అని చెప్పినటువంటి లౌకిక విషయాల గురించి మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం మున్సిపాలిటీ లోపల ఎక్కడి నుంచి, సికింద్రాబాద్ నుంచి మీరు అన్నారు మొత్తానికి రాజకీయ లబ్ధి పొందే వ్యూహమే అంటారు. అంతే కదా. ఒక్క నిమిషం, శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ అన్నారు మీరు, అట్లా కాదు, తుక్కు కూడా వరకు, పాడి షరీఫ్, చంద్రాయనగుట్ట, ఇవంతా కలిపి ఓల్డ్ జిహెచ్ఎంసీ అనేటువంటిది ఏ ప్రాతిపదికన శాస్త్రీయ దృక్పథం ఉంది, ఏ పరిపాలన సౌలభ్యం కోసం చేస్తున్నారా, లేకపోతే తమ మిత్రపక్షాన్ని అధికారంలోకి తేవాలనేటువంటి దాని మీద ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్కి ఎవరు కారకులు కానీ 30 మాసాలు అయింది. ఇప్పుడు సర్ వస్తుంది, సర్ గురించినటువంటి వివరాలు లేకుండా, సర్లో ఎంతమంది ఉన్నారు, ఎవరు లేరు అనేటువంటి దాని గురించి ఒక ఆలోచన చేయకుండా, జనాభా లెక్కల సేకరణ మొత్తం కూడా ఒక 6 మాసాల లోపల అధికారపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతున్నటువంటి సందర్భం లోపల ఎన్నికలు పెట్టకుండానే ఈ ప్రయత్నాలు, దొంగచాటు ప్రయత్నాలు, కుట్రలు హైదరాబాద్ మీద చేయడం అనేటువంటిది తగదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నది. దాని మీద ప్రజల్లో తీసుకుపోతున్నాము, చర్చిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. రైట్. నిఖిల్ రావు గారు, మీరు చెప్పండి, గత 10 ఏళ్ళుగా గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ 400 డివిజన్ల పునర్విభజన ఫార్ములా మీ సిట్టింగ్ స్థానాలను, మీ రాజకీయ పట్టును దెబ్బతీసేందుకని భావిస్తున్నారా? దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? నిఖిల్ రావు గారు ఏం చెప్తారు? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, పెద్దలు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మనము జిహెచ్ఎంసీకి సంబంధించిన బాడీ ఏదైతే ఎలక్టెడ్ 150 మంది కార్పొరేటర్లు ఉండేనో వాళ్ళ టర్మ్ పూర్తయి ఇప్పటికీ దాదాపుగా 4.5 నెలలు గడుస్తూ ఉంది. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఈ డివిజన్ల పునర్విభజన అని చెప్తా ఉన్నారు. కానీ ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకటరెడ్డి గారు చాలా డీటెయిల్గా చెప్పిండ్రు ఏం జరుగుతూ ఉంది, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని. అయితే ఇప్పుడు ఆ 150 డివిజన్లను 300కు చేయడంతో పాటు
ఆ 300ను మళ్ళీ 400 450 చేస్తాము అని మళ్ళీ ఒక కొత్త డ్రామా నడుస్తూ ఉంది Yes, ఈరోజు. yes. దీని అంతటికీ కారణం ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీకి కనీసమైనటువంటి సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. Yes, yes. లేదు కాబట్టి ఏదో ఒక రీజన్ చెప్పి ఏదో ఒక అడ్డంకులు సృష్టిస్తూ ఏదో ఒక రకంగా టైంపాస్ చేయాలనే ఉద్దేశంతో ఈ డివిజన్ల పెంపు కార్యక్రమం అనేది ముందటేసుకున్నారు. దానికి సంబంధించి మీరు డివిజన్లు పెంచే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపునో జేహెచ్ఎంసీ తరపునో ఒక ఆల్ పార్టీ మీటింగ్ పిలువరు. రాష్ట్రంలో జేహెచ్ఎంసీలో ఏ రకంగా పునర్విభజన చేద్దామని ఒపీనియన్లు తీసుకోరు. సివిక్ బాడీస్ నుంచి ఒపీనియన్లు తీసుకోరు. మీకు నచ్చిన విధంగా ఒక డివిజన్లో 10-15 వేలు ఓట్లే ఉంటాయి. ఒక డివిజన్కి వచ్చేసరికి 80,000 1,00,000 ఓట్లు ఉంటాయి. అంటే ఏ ప్రాతిపదిక లేకుండా వాళ్ళకు ఎక్కడ ఏ ఈక్వేషన్ ఏ రకంగా వర్కౌట్ అవుతుంది అన్నది మాత్రమే ఆలోచన చేసి ఈరోజు తీసుకునే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఎందుకు భయపడతా ఉన్నారంటే వీళ్ళే అధికారంలోకి వచ్చే ముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏం చెప్పిందంటే వీళ్ళ పార్టీ మేనిఫెస్టో కాపీ ఇది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్కు సంబంధించి స్పష్టంగా 20 స్పష్టమైన హామీలతో ఒక మేనిఫెస్టో ఇచ్చిండ్రు వీళ్ళు. ఆ 20 హామీల్లో ఒక్కదాన్ని కూడా వీళ్ళు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే వీళ్ళ భయం అంతా ఏంటంటే గతంలో 2016లో ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎక్కువ సీట్లు గెలుచుకుంది, దాదాపుగా 99 సీట్లు మేము ఆనాడు గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత వచ్చినటువంటి 2020 ఎన్నికల్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేమే ఉన్నటువంటి పరిస్థితి, మేయర్ సీట్ను రెండోసారి మేమే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా వాళ్ళ బాధంతా ఏంటంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మేయర్ సీట్ని కైవసం చేసుకోబోతా ఉంది. మీరు 3 సీట్లు చేస్తారా, 3 కార్పొరేషన్లు చేస్తారా, 4 చేస్తారా, 300 సీట్లు చేస్తారా, 400 సీట్లు చేస్తారా అనేది పక్కన పెడితే మీరు ఇటువంటి కుట్రలు ఎన్ని చేసినా కూడా ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఎన్నికలు పెట్టకుండా పారిపోయే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే కైవసం చేసుకుంటాం, బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అనే ఆలోచనకు వచ్చిండ్రు. కాబట్టి ఈరోజు ఇది ఏదో ఒక రీజన్ చెప్పి సైడ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఎన్నికలు అనేది ఒక రకంగా మీరు ఆలోచన చేస్తే ఈరోజు గత వారం 10 రోజుల నుండి హైదరాబాద్ నగరంలో వర్షాలు మొదలైనవి. ఆ వర్షాల వల్ల హైదరాబాద్ ఏ రకంగా అస్తవ్యస్తం అవుతా ఉందో మనం చూసినాము. ఈరోజు ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉంటే అక్కడ ఉన్న జనాలకు ఇబ్బంది అవుతూ ఉంటాయి, 24/7 అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుండే. ఆ లోకల్లో ఉన్న అధికారులందరినీ వెంబడేసుకుపోయి మా పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా, ఇంకో పార్టీయా ఎవరైనా కూడా ఈరోజు అడ్రస్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను తీర్చే అవకాశం ఉంటుండే. ఆఫీసర్ ఏం చేస్తూ ఉంటారు, ఈరోజు పొద్దున్న 9 గంటలకు వస్తారు, సాయంత్రం 6 గంటలకు పోతారు. కానీ అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? నిన్నగాక మొన్న హైదరాబాద్లో 4-5 సెంటీమీటర్ల వర్షం పడితేనే, గతంలో 15 సెంటీమీటర్లు 18 సెంటీమీటర్లు పడ్డప్పుడు కూడా హైదరాబాద్ ఏ రకంగా నిలబడ్డది మనం చూసినాము. ఇప్పుడు 4-5 సెంటీమీటర్లకే ఎక్కడికక్కడ మొత్తం స్ట్రక్ అయినటువంటి పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఇదే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉంటారు, అర్బన్ డెవలప్మెంట్కి తనే ఉంటారు. హైదరాబాద్కి సంబంధించి కీలకమైన విభాగాలన్నిట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చూస్తూ ఉంటారు. అయినా కూడా ఒక్క రివ్యూ పెట్టరు, ఒక్క దానికి సంబంధించిన ఇనిషియేషన్ తీసుకోరు, ఇన్ఫ్రా డెవలప్మెంట్ మీద ఆలోచన చేయరు. కనీసం మాట్లాడితే మనము ఒక డిపార్ట్మెంట్కు ఇంకో డిపార్ట్మెంట్కు కనీస కోఆర్డినేషన్ కూడా ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి మీకు. మన ఐటీ కారిడార్ అని అద్భుతంగా చెప్తా ఉంటాం కదా, అదే ఐటీ కారిడార్కి సంబంధించి మీరు ఎక్కడ చూసినా ఎప్పుడైతే వీళ్ళు మన వర్షాకాలం అయిపోగానే చలికాలంలో కానీ లేదంటే ఎండాకాలం వస్తున్నప్పుడు కానీ రోడ్లు తవ్వడం కానీ దానికి సంబంధించిన ప్రిపరేషన్ వర్క్స్ కానీ ఏమన్నా ఉంటాయి, అవి మొత్తం పక్కన పెట్టి వర్షాలు మళ్ళీ ఎప్పుడైతే మొదలైతాయో జూన్ నెల మొదటి వారం నుండి వీళ్ళు రోడ్లు తవ్వే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. మున్సిపాలిటీ మొత్తం పక్కన పోయింది, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అధికారులు స్పందించారు, రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేయరు, బాధ్యత గల మంత్రి పదవి తన దగ్గరనే పెట్టుకుంటారు. ఈ రకంగా హైదరాబాద్ మొత్తాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆనాడు మేమేం చేసినామో అన్ని రకాలుగా హైదరాబాద్ను ముందుకు తీసుకుపోయే ఆలోచన. అయితే నిఖిల్ రావు గారు, ఒక ప్రధాన విమర్శ ఉంది. గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ మునిపోయేంత వరకు కూడా బీఆర్ఎస్ నేతల్లో చలనం లేకుండా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం వర్షాకాలం రాకముందే సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలు నడిపిస్తున్నారు, అధికారులను అలర్ట్ చేస్తున్నారు. ఒక అక్కడైనా ట్రాఫిక్ జామ్ అయ్యి నీళ్లు నిలిచినా కూడా నేను రోడ్డు మీదకి వచ్చి స్వయంగా నేను నిలబడతానని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. గతంలో మేమేం చేసినాము అంటే హైదరాబాద్లో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, ఏం చేయాలి అని అక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెట్టి గౌరవనీయులు కేటీఆర్ గారు ఆనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే నాలాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే స్ట్రక్ అయిందో, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవి మొత్తం క్లియర్ చేసే విధంగా ఎస్టీడీపీ స్ట్రాటజిక్ టౌన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, టౌన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫ్రా క్రియేట్ చేయడం. దాంట్లో భాగంగా మీరు నమ్మరు, 36
ఫ్లైఓవర్లను నిర్మాణం చేసినామండి మేము. ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కానీ దీనికి సంబంధించిన కీలకమైన కూడళ్లలో జరుగుతున్న ఇబ్బందులను గుర్తించి దాంతో పాటు SRDP తీసుకున్నాం, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎక్కడికక్కడ రేడియల్ రోడ్స్ మేము నిర్మాణం చేసినాం. ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు కదా, ఇదే మూసీకి సంబంధించి ఈ రోజు వారు హైడ్రా తెచ్చి పేదవాళ్ళందరినీ రోడ్డు మీద ఏ రకంగా వేస్తూ ఉన్నారో ఆనాడు మేము ఇటువంటి పరిస్థితులు చేయలేదండి. ఇదే మూసీని శుభ్రం చేయాలన్న ఆలోచనతో 36 STPల నిర్మాణం చేసినాం. దీంట్లో 4-5 STPలను మేము అధికారం నుండి దిగిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రారంభం చేసిండ్రు. ఇట్లా చూస్తూ ఉంటే హైదరాబాద్కి సంబంధించి ఈ రకమైన కార్యక్రమాలు మా నాయకుడు కేటీఆర్ గారు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, హైదరాబాద్లో ఇటువంటి వరదలు కానీ వర్షాలు కానీ వస్తూ ఉంటే రోడ్ల కింద బావులు తవ్వుతా నేను అని చెప్తా ఉన్నారు. ఇది మీకు హైదరాబాద్ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్, ఇది మీకు హైదరాబాద్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్. అందుకే గతంలో ఏం జరిగిందంటే, కేటీఆర్ అంటే హైదరాబాద్ నగరంలో మీరు ఎక్కడికి పోయినా ఏం చెప్తా ఉంటారంటే, కేటీఆర్ అంటే నాలెడ్జ్, తర్వాత ట్రస్ట్, తర్వాత రిజల్ట్స్ అని చెప్తా ఉంటారు కేటీఆర్ అనే పదానికి. ఎందుకు అంటే తనకు స్పష్టమైన ఆలోచన ఉంది హైదరాబాద్ నగరానికి మనం ఏం చేయాలి, భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మిగతా నగరాలన్నీ ఏ రకంగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి, దాంతోపాటు ఎట్లా పోటీ పడాలి అని. ఇదే కేటీఆర్ గారు ఏం చేసిండ్రు అని అంటే, పూర్తి స్థాయిలో నాలెడ్జ్ తీసుకొని దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏముండాలి అనే ఆలోచనలో ఇదే హైదరాబాద్ నగర ప్రజలకు వివరిస్తే 150 కార్పొరేషన్ సీట్లుంటే, కార్పొరేటర్లు ఉంటే దాంట్లో 99 సీట్లలో ఏకపక్షంగా గెలిపించిండండి మమ్మల్ని. అదే కేసీఆర్ గారు వాళ్ళు ఇచ్చినటువంటి నమ్మకంతో ఆ 99 మంది కార్పొరేటర్లతో పాటు ప్రతిపక్ష కార్పొరేటర్లను కూడా ఎక్కడ విమర్శించకుండా విస్మరించకుండా వాళ్ళందరినీ వెంట పెట్టుకొని 100% రిజల్ట్స్ సాధించారు. మీరు గతంలో ఇంత అభివృద్ధి చేస్తాం హైదరాబాద్ అని చెప్తున్నారు, కానీ గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు ఓటు బ్యాంక్ లేని బీజేపీకి అత్యధిక కార్పొరేషన్ సీట్లు ఎందుకు వచ్చాయంటారు ఎన్నికలు? ఆ రోజు బండి సంజయ్ గారు ఎటువంటి వాగ్దానాలు చేసినో చూసినాము. కరెక్ట్ గా ఇదే వర్షాకాలానికి సంబంధించిన సమయంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే బండి సంజయ్ గారు ఏం మాట్లాడినండి, ఆ రోజు బండి పోతే బండిస్తాం, గుండు పోతే గుండిస్తాం, ఇటువంటివి వీళ్ళు చెప్పినటువంటి విషయాలు. పొద్దున్న లేస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గరికి పోవాలి, అక్కడ మత రాజకీయాలు చేయాలి, మతానికి సంబంధించిన చిచ్చు పెడతా ఉండాలి. ఈ రకంగా అనేక డైవర్షన్ గేమ్స్ చేసిండ్రు వాళ్ళు. అన్ని చేసినా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మళ్ళీ మమ్మల్ని ఎన్నుకున్నారు. మేయర్ సీటును కూడా మేమే కైవసం చేసుకున్నాం రెండోసారి కూడా. ఇప్పుడు మీరు 3 సీట్లు చేసినా, 4 చేసినా, 5 చేసినా ఆ అన్ని సీట్లలో కూడా మళ్ళీ మేమే కైవసం చేసుకుంటామన్న భయం పట్టుకుంది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ డ్రామా చేస్తూ హైదరాబాద్ నగరాన్ని వెనక్కి నెడుతున్నటువంటి పరిస్థితి. మీకు ఈ సందర్భంగా మరొక విషయాన్ని గుర్తు చేస్తాను నేను. హైదరాబాద్ జిల్లా మాత్రమే కాకుండా రంగారెడ్డి జిల్లా కూడా దాదాపుగా ఇదే జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఉంటుంది. ఇదే రంగారెడ్డి జిల్లాను ఏ స్థాయికి తీసుకుపోయినామంటే, మేము మొత్తం భారతదేశంలో 800 జిల్లాలు ఉంటాయి. 800 జిల్లాల్లో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్గా ఇదే రంగారెడ్డి జిల్లాను నిలబెట్టామండి మేము. భారతదేశంలో తలసరి పర్ క్యాపిటల్ దాదాపుగా 2,34,000 రూపాయలు ఉంటే, రంగారెడ్డి జిల్లా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంటుందంటే తలసరి ఆదాయం 11.5 లక్షలండి. భారతదేశంలో ఉన్న 800 జిల్లాల్లో నెంబర్ 1గా తీర్చిదిద్దినాం. ఈ రకంగా అనేక అవార్డులు భారతీయ జనతా పార్టీ నడుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. మేము అధికారం బాధ్యత తీసుకున్న నాడు 2014-15కు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి భారతదేశం మొత్తం సర్వే చేస్తే 225వ స్థానంలో ఇదే హైదరాబాద్ నగరం ఉంటే, 2029లో మేము అధికారం నుండి దిగిపోయే నాటికి మా కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుండి వైదొలిగే నాటికి 9వ స్థానంలో నిలబెట్టినామండి మేము ఇదే హైదరాబాద్ని. దాని పర్యవసానమే దానికి సంబంధించి హైదరాబాద్ నగర ప్రజలంతా మమ్మల్ని హక్కున చేర్చుకున్నారు. కాబట్టి ఇదే ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి పరిస్థితి, ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి ఒక్కటంటే ఒక్కటి గోషామహల్ సీటు మాత్రమే వచ్చిందండి. మిగతా అన్ని చోట్ల మేమే గెలుచుకున్నాం, మజ్లిస్ పార్టీని పక్కన పెడితే. అది మేము హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసినటువంటి విధానం. వీళ్ళు చెప్తున్నది కేవలం మేము రోడ్లు తవ్వుతాము, రోడ్ల కింద బావులు తవ్వుతాము అనేది మాత్రమే వీళ్ళ ఆలోచన ఉంది. అది తప్పితే వీళ్ళ ముఖ్యమంత్రి గారికి ఉన్న నాలెడ్జ్ ఎటువంటిదంటే, దిల్సుఖ్ నగర్లో విమానాలు తయారవుతూ ఉంటాయి, లేదంటే హైదరాబాద్ పక్కన సముద్రం ఉంది, లేదంటే మేము హైదరాబాద్ పక్కన ఇంటెన్షనల్గా ఒక సముద్రాన్ని క్రియేట్ చేస్తాం. వీటి వల్ల వస్తాయా అండి పెట్టుబడులు? వీటి వల్ల జరుగుతుందా హైదరాబాద్ నిర్మాణం? ఈ రోజు ఇటువంటివన్నీ పక్కన పోయినాయి కాబట్టి వీళ్ళు భయపడుతూ ఎన్నికలు పెట్టడానికి వెనుకబడతా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము. రైట్. మస్తాన్ రావు గారు, మీరు చెప్పండి, ఈ 300 నుంచి 400 డివిజన్ల పెంపు, 3 కార్పొరేషన్ల విభజన వల్ల రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి అసలైన పొలిటికల్ అడ్వాంటేజ్ లభించే అవకాశం ఉంది? అసలు ఈ విభజనలపైన మీరేం చెప్తారు ఒక అనలిస్ట్గా, రాజకీయ విశ్లేషకులుగా? మస్తారావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. ప్యానెల్లో ఉన్న గుడ్ ఈవినింగ్ అండి. మీకు రాజనీతి ప్రేక్షకులు, ఇప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం టిహెచ్ఎంసి ఏదైతే 3
కార్పొరేషన్లుగా, ఎందుకంటే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసీ అటు పాత ఉంది కాబట్టి అది ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపు 2053 కిలోమీటర్ల మేర, అంటే ఎంఎంసీ వచ్చేసేమో మల్కాజ్గిరి 727 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, జిహెచ్ఎంసీ 689, టిఎంసీ 637. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఇన్ని వందల చదరపు మీటర్లు పర్యవేక్షించడం 2000 పైగా అనేది కష్టం కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం ఇవన్నీ వార్డులుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మొదట్లో చూసుకుంటే 150 నుంచి 300కు పెంచారు. ఇప్పుడు 300 కూడా మీరు ఇందాక చెప్పినట్లు ఈ రెండిట్లో 100 చొప్పున, అదేవిధంగా జిహెచ్ఎంసీ వచ్చేసి 200 డివిజన్స్. ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్ విశ్వనగరంగా విస్తరిస్తూ ఉంది. ప్రతిరోజు, ప్రతి గంటకి, ప్రతి నెల చూసుకుంటే, ఇయర్ వైజ్ గా చూసుకుంటే కొన్ని వేల మంది, లక్షల మంది హైదరాబాద్ చేరుకుంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి చేరుకుంటున్నారా, గుజరాత్ నుంచి వస్తున్నారా, కర్ణాటక నుంచి వస్తున్నారా, అంటే అది జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా, కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయంలో కానీ, లేదంటే పీస్ఫుల్ గా ఉండే నగరం. అంటే మత కలహాలు గతంలో చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మన భారతదేశ ప్రధాన నగరాలన్నింటినీ చూసినప్పటికీ హైదరాబాద్ అనేది సురక్షితమైన నగరం అనేది ఉంది. అప్పుడప్పుడు వ్యాపారాలకు, పెట్టుబడులకు హైదరాబాద్ సురక్షితమైన నగరం. సురక్షితమైంది. అటు ఐటీ సెక్టర్ కావచ్చు, ఈ మామూలు ఇతర ఇండస్ట్రీస్ కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా కూడా హైదరాబాద్ అనేది సురక్షితంగా ఉంది. అందుకనే మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ ఉద్యోగాల కంటే కూడా ఎవరన్నా డిగ్రీలు పూర్తి చేస్తే వెంటనే బ్యాగ్ పట్టుకుని వచ్చేసేది అంటే హైదరాబాద్. సో ఆ విధమైన పరిస్థితి అక్కడ ఉంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజలు ఏమి ఎదుర్కొంటా ఉన్నారంటే, ఇరుకైన రోడ్లు, మంచినీరు కొరత వేసవి వచ్చిందంటే, అదేవిధంగా డ్రైనేజీ, అదేవిధంగా చెత్త సమస్య, ట్రాఫిక్ సమస్యలు, ఇరుకైన రోడ్లు అదే అని అంది ట్రాఫిక్ సమస్య అంటే. సో యాక్చువల్ గా ఇందాక బిఆర్ఎస్ చెప్పినట్లు 36 ఫ్లైఓవర్లు కట్టిన, రోడ్లు వెడల్పు చేసిన, అంతకంతకు వచ్చే పాపులేషన్ కి అవేవి సరిపోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే, మెట్రో వచ్చినా కూడా ఈ ట్రాఫిక్ సమస్య ఆల్టర్నేట్ గా మెట్రో వచ్చింది మనకి. మెట్రో వచ్చినప్పటికీ కూడా నిజానికి మెట్రో లేకపోతే హారిబుల్ గా ఉండేది. అసలు హైదరాబాద్ ఊహించలేం కూడా మెట్రో అనక లేకపోతే. నేననేది అంటే ఇవన్నీ వచ్చినా కూడా ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏదైనా వర్షం వచ్చినప్పుడు రోడ్లు కాలువలుగా మారిపోతున్నాయి. ఇళ్ళకి వెళ్ళాలంటే మామూలు రోజుల్లోనేమో ట్రాఫిక్ ఎన్ని గంటలు పడుతుందో చెప్పలేం, కొన్ని బేగంపేట ఫ్లైఓవర్ ఆ రోడ్స్ లో చూస్తే. అదే వర్షం వచ్చిందంటే అసలు రాత్రికి ఇంటికి చేరుకుంటారో లేదో తెలియని పరిస్థితి. సో ఇంతమంది, ఇన్ని వేల మంది పనిచేస్తున్నప్పటికీ కూడా అటు కార్పొరేషన్ లో ఏంటి పరిస్థితి అంటే, ముందు చూపు లేకపోవటం, పరిపాలకులకి ముందు చూపు లేకపోవటం వల్ల ఇలాంటి విశ్వనగరంగా పేర్కొన్న హైదరాబాద్కి ఈ రోజు కూడా నేనేమంటానంటే, ఇప్పుడు బీఆర్ఎస్ మీద నమ్మకం ఉండి అది ఉద్యమ పార్టీగా 2000 ఏదైతే విభజన అనంతరం గెలిపించారో, ఆ తర్వాత మున్సిపాలిటీలో కూడా ఎవ్వరికి నిజంగా సంచలనం. ఆ రోజు చెప్పాలంటే 99 డివిజన్లో గెలుచుకోవటం, ఆ తర్వాత వాళ్ళు అభివృద్ధి పనులు చేపట్టడం. కానీ మరి ఎందుకో తెలియదు, కానీ ఇందాక అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కూడా మనకి దాదాపు 43 సీట్లు కోల్పోయిన పరిస్థితి. దానికి కూడా మరి సమాధానం చెప్పాలి, బీఆర్ఎస్ చెప్పాలి. మీరు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, కానీ ప్రజలు ఆదరణ, అభిమానాన్ని ఎందుకు విశ్వసించడం లేదు? బీజేపీ ఎందుకు 4 స్థానాల నుంచి 48కి ఇంకో 44 గెలుచుకోగలిగింది? సో ఇంకోటి, రెండోది ఏంటంటే ఎంఐఎం విషయంలో మనం చూస్తాం, ఎంఐఎం ఎవరి సహకారం ఉంటే అది. ఇప్పుడు దానికి అడ్డుకట్టపడింది. 3 కార్పొరేషన్లు విభజించడం ద్వారా కేవలం జిహెచ్ఎంసీ విషయాల్లో కానీ, మిగతా మల్కాజ్గిరి, అదర్ సైబరాబాద్ విషయంలో ఎంఐఎం అంత కీలక పాత్ర పోషించకపోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, గతంలో మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 24 అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా బీఆర్ఎస్ గెలుచు. సో కొంతమంది వాళ్ళు కూడా ఫిరాయించిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ అయితే పటిష్టంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ మరి గతంలో 99 నుంచి వాళ్ళు ఎందుకు 43 స్థానాలు పోగొట్టుకున్నారు? మళ్ళీ మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఏమైంది? ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు జనసేన లాంటి పార్టీ వచ్చినప్పుడు, సో ఈ తెలుగుదేశం కొంతమంది కొన్ని ఏరియాల్లో ప్రభావితం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చి పోటీ చేస్తాం, బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటా ఉంటున్నారు. అది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అంశం.
అయితే మొత్తంగా చూస్తే ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఎంత అభివృద్ధి చేపట్టినా ముందు చూపు లేదు. ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన కానీ హైడ్రాకి సంబంధించి ఏదైతే ఆక్రమణను తొలగిస్తా చెరువులను రక్షిస్తా ఉన్నారు, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటా ఉన్నారు, వాటన్నిటికీ కూడా ఈ రోజు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఎంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఎదుర్కొంటా ఉంది. ఎందుకంటే గత 2 పర్యాయాలు చూస్తే కేవలం 2 స్థానాలే గెలుచుకోగలిగింది జిహెచ్ఎంసీ పరిధిలో. మరి ఆయనేమో ఇప్పుడు నేను మొత్తం మూడు మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా అయితే మస్తారావు గారు, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు కాంగ్రెస్ భవిష్యత్తుని తెలియజేస్తాయంటారా? సాధారణ ఎన్నికలు సెమీఫైనల్స్ అన్నమాట. సెమీఫైనల్ ఖచ్చితంగా సెమీఫైనల్స్ అంటే 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఇది సెమీఫైనల్స్ గా చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు ఈ 2.5 ఏళ్ళలో అమలు చేశారో, హైదరాబాద్ నగరం గురించి హైడ్రా గురించి ఆయన ఎంత సమర్థింపుగా మాట్లాడుతూ ఉన్నారో, వాటన్నిటికీ కూడా రేపు నవంబర్ లో జరగబోయే ఎన్నికలు ఖచ్చితంగా రెఫరెండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధికి, ఆయన పనితీరుకి కూడా తీర్పు ఇవ్వబోతున్నారు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి కూడా ఏ విధంగా ఉంటుంది, లేదంటే ఆ 3 కనుక గెలుచుకోలేకపోతే ఆయన కూడా ఇరకాటంలో పడే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రత్యర్థులందరూ కూడా ఆయన సీఎం సీటుకి అసలు తెచ్చే పరిస్థితులు కూడా దీనిలో కనపడతాయనేది కూడా మనం చెప్పచ్చు. వెంకటనాయ్ గారు, మీరు చెప్పండి, గతంలో వార్డుల పునర్విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన తీవ్ర వ్యత్యాసాలు, ఒకచోట 15,000 మరో చోట 50,000 వచ్చాయి. ఇప్పుడు చేయబోయే విభజనలో అలాంటి తప్పులు జరగకుండా కేవలం అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకోకుండా ఉండేందుకు ఎలాంటి పారదర్శకత పాటిస్తున్నారు? అదేవిధంగా ప్రధానంగా ఇంత ప్రాముఖ్యత కలిగిన హైదరాబాద్లో విభజన చేసేటప్పుడు ప్రతిపక్షాల అభిప్రాయాలు లేవు, ప్రజాస్వామ్య పద్ధతిలో విభజనలు జరగలేదని ప్రధాన విమర్శలు అయితే ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలంటే కాంగ్రెస్ భయపడుతుంది, అందుకని వాయిదాలు వేసుకుంటూ వస్తుందన్న విమర్శలు అయితే కూడా మనం వినిపిస్తున్నాం. అయితే ఈ కాంగ్రెస్కి ఏ విధంగా చూస్తుంది? ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు సెమీఫైనల్గా చూస్తున్నారా? ఇప్పుడు 33 జిల్లాల విభజన 2018 ఎలక్షన్లో భయపడే చేసిరా సార్? డీలిమిటేషన్ కూడా రేపు రాబోయే 2029 ఎలక్షన్లు భయపడే చేస్తున్నారా? ఇవన్నీ నేను అడగవచ్చు. బట్ విషయం ఏంటంటే పాలనాపరమైన సౌలభ్యం కోసమో మిగతా విషయాల కోసమో చేస్తారు. ఒకసారి మీరు సిద్దిపేట అంశం చూడండి. సిద్దిపేట జిల్లాలో ఎన్నో నియోజకవర్గాలు ఇన్బిల్డ్ అవుతాయి, పార్లమెంట్ స్థానాలు కూడా పోయి ఇరుకుతాయి. ఏం సంబంధం లేని వ్యక్తులు కూడా ఒక చోట నియోజకవర్గం ఉంటుంది, ఒక చోట జిల్లా ఉంటుంది, ఒక చోట పార్లమెంట్ స్థానం ఉంటుంది. ఇవన్నీ మేము కూడా క్రిటిసైజ్ చేసి మాట్లాడవచ్చు. బట్ ఏంటంటే తర్వాత ప్రజలను వాళ్ళని అలవాటు చేసి కొంచెం పాలన పరంగా 33 జిల్లాలు ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి మేము కూడా ఆ విషయంలో ఏకీభవించినాం. సార్, అది వేరే పాత్ర. నేనేమంటున్నా అంటే సార్, హైదరాబాద్ ఏది నిర్మాణంలో బీఆర్ఎస్ పార్టీ ఏది ప్రతి అంశాన్ని పునాది వేసినప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇలాంటి హైటెక్ ప్రచారాలకు ఏ రోజు కాంగ్రెస్ పార్టీకి లోను కాలేదు, కాంగ్రెస్ పార్టీ పూనుకోలేదు కూడా. కాంగ్రెస్ పార్టీ మెట్రో నిర్మాణం జరిగిన, ఈ హైదరాబాద్లో మెట్రో నిర్మాణం జరిగిన కాంగ్రెస్ పార్టీ వల్లనే, వాళ్ళు తాకట్టు పెట్టిన రింగ్ రోడ్ కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది. అదేవిధంగా నేషనల్ సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా వచ్చాయంటే అది కాంగ్రెస్ పార్టీ చలవుతూనే రాగలిగినాయి. అది హైదరాబాద్ యొక్క బ్రాండ్. హైదరాబాద్ హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది కూడా నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారి కాలంలోనే. సో విషయం ఏంటంటే జనాభా రీత్యా, అంశాల రీత్యా, ఐటీ టెక్నాలజీ రీత్యా కొంతవరకు పెరుగుదల ఉండొచ్చు కాక, దానికి అది కేటీఆర్ గారే ప్రతి అంశాన్ని పునాది వేసుకుంటూ పోయారంటే అది వాళ్ళు ఇప్పుడు అది వాళ్ళ రాజకీయ ప్రచారమే అనుకుంటాం. మేమేమంటున్నాం అంటే సార్, ఈ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ఈ రాష్ట్రంలో సగం జనాభా అది హైదరాబాద్లోనే ఉంది. అంటే సగం జనాభా అంటే రూరల్ నుంచి వచ్చిందని అనం, కానీ ఓవరాల్గా జనాభా అయితే హైదరాబాద్లో ఉంటుంది. సో వాటికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక డేర్ స్టెప్ తీసుకోవాలి. డేర్ స్టెప్ తీసుకోవాలంటే పాలనపరమైన వ్యవహారాలు ఉండాలి. మేమేమంటున్నాం సార్, ఇప్పుడు గతంలో వాళ్ళు ఉన్నారు, మూసి రిజర్వేషన్ కోసం మేము ప్లాంట్లు వేసినాం, ఇది వేసినా అని చెప్పి ఎక్కడో నాగోల్లో కొన్ని ఎస్టీపీలు ఏర్పాటు చేసి అయిపోద్దని అనుకుంటున్నారు. అదేవిధంగా హైడ్రా నిర్ణయం తీసుకోవాలంటే ఒక నికార్సైన దమ్మున్న నాయకులు మాత్రమే అలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయంగా మాకు ఎంత డ్యామేజ్ అవుతున్న విషయం కూడా మేము చాలా సందర్భాల్లో ప్రస్తావించాం. రాజకీయంగా హైదరాబాద్ వల్ల ఎంత ఇబ్బందులు అయినా కూడా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్లో ఒక సస్టైనబుల్ వేలో రేపు భవిష్యత్ తరాల వాళ్ళు ఆ నీళ్లను, ఈ అంశాలను, ఈ వనరులను వాడుకోవాలంటే హైడ్రా లాంటి ఒక బృహత్కరమైన ప్రాజెక్ట్ రావాలి. వాళ్ళని ఇప్పుడు బతుకమ్మ చెరువు ఎవరు ఆక్రమించారు సార్? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కదా ఆక్రమించింది, ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు కదా ఆక్రమించింది. ఆ బతుకమ్మ చెరువును బతికించినాం. ఇలా ఎన్ని చెరువును బతికించినాం మీరు చూడండి. ఉప్పల్ దగ్గర ఒక చెరువు ఉంటుంది, సున్నం చెరువు ఉంటుంది, అదేవిధంగా చాలా చెరువులు బతికించినాం కదా. ఇది కేవలం మచ్చుకు మాత్రమే. ఈ రాష్ట్రంలో ఇంకా కొన్ని వందల చెరువులు బతికించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. సార్, బేసిక్ వాటర్ స్టోరేజ్ కూడా లేదు సార్. కింద బేసిక్ వాటర్ స్టోరేజ్ కూడా లేదు. జనాభాను తగ్గట్టు వాటర్ స్టోరేజ్ లేకపోతే ఏం దాగి బతకాలి సార్? నీళ్ళు దాగి బతకాలా, లేకపోతే ఏం దాగి బతకాలి సార్? సో ఇవన్నీ ఒక మనిషి బతకడం కోసం విశ్వనగరమైన అంశం అంటే ఏదో ఆకాశ హర్షాలో లేకపోతే ఐటీ అంశాలను అవి చూపించుకోవడం కాదు సార్.
ఇక్కడ చక్రి అన్న అయినా బతకాలి, అదేవిధంగా నిఖిల్ రావు గారైనా బతకాలి, మాలాంటి వాళ్ళైనా బతకాలి, డిబేట్ లో ఉన్న పెద్ద మనుషులు కూడా బతకాలి, రాజకీయాలు చూస్తున్న వాళ్ళు కూడా బతకాలి. అందరూ బతకడం కోసం హైదరాబాద్ ఉండాలి కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటారు. సో ఇన్ కేస్ ఇవాళ ఏమన్నారు, మేము ఇది గెలిచినాం అది గెలిచినాం అన్నారు, కంటోన్మెంట్ గెలిచినాం, జూబ్లీహిల్స్ గెలిచినప్పుడు కేటీఆర్ గారు కూడా అన్నారు కదా ఈ ఎలక్షన్ మాకు రిఫరెండం అని. మరి ఆ రోజు బయటకు చెప్పలేదే, మేము వేడిపోయినాం, మాకు రిఫరెండంలో మమ్మల్ని జనాలు తిప్పి కొట్టేసి చెప్పలేదే. మేము కూడా ఎలక్షన్ రిఫరెండం ఉన్నాం, జూబ్లీహిల్స్లో గెలిచినాం, ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంది, రేపు రాబోయే ఎలక్షన్లో కూడా గెలుస్తాం. కానీ మేము గెలవడం కోసం ఇవన్నీ చేస్తున్నాం అంటే మాత్రం దాంతో మేము ఏకీభవించాం. గెలవడం కోసం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు సార్. మేము కేవలం పరిపాలనపరమైన అంశాలు, డెవలప్మెంట్ అంశాలు, అదేవిధంగా హైదరాబాద్ అనేది ఉంటూ కంజెస్ట్ అయిపోతుంది. ఎంత కంజెస్ట్ అయిపోతుందో అంత పాపులేషన్ డెన్సిటీని మేనేజ్ చేయలేక, ఆ రిసోర్సెస్ని మేనేజ్ చేయలేక, ట్రాఫిక్ని మేనేజ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉండే. దాన్ని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎలాబరేట్ చేయాలంటే ఏం చేయాలి? సిటీని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేయాలంటే ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్ సిటీని క్రియేట్ చేయాలి, ఆల్టర్నేటివ్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి. సో దానికోసం చేస్తున్న ప్రయత్నంగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది. ఒకటి సార్, హైదరాబాద్ని ఒక సస్టైనబుల్ ఒక సిటీగా మార్చాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల్లో ఎటువంటి రాజకీయ ప్రతిపక్షాలు ఏ విధమైన అంశాలు తెర మీదకి తెచ్చినా కూడా వాటిని తిప్పికొట్టుకుంటూ వెళ్ళడం కోసం కృతనిశ్చయంతో ఉన్నాం. ఈరోజు గాంధీ సరోవర్కి ఏది డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించిన రీప్లేస్మెంట్ దొరికింది. మాకు అది ఒక ఎంకరేజ్మెంట్గా భావిస్తాం. స్టెప్పుల వైజ్గా చేసుకుంటూ వస్తాం. ఇదే మూసిని రేపు మూసి ఇటుపక్క అటుపక్క కారిడార్లో మంచి మంచి వ్యాపారాలు జరుపుకుంటే కొన్ని లక్షల మంది ఉపాధి ఏది దొరికేలా చేసి మూసిని ఒక జీవనదిగా మార్చి మూసి దగ్గర ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఇది మా లక్ష్యం సార్. మా లక్ష్యం కోసం ఎంత దూరం రాజకీయంగా సార్ చక్రి గారు మేము రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ లాస్ గెయిన్ ఏమి ఉండదు సార్. ఎన్నోసార్లు లాస్ అయినాం, ఎన్నోసార్లు గెయిన్ అయినాం. సో అదేం మాకు పెద్ద ఇంపార్టెంట్ విషయమే కాదు. కానీ ఒకరోజు చెప్పుకోవాలి, ఈ హైదరాబాద్ నిర్మాణంలో ఎవరి పాత్ర కీలకంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ కీలకంగా పాత్ర ఉందని చెప్పి బలంగా చెప్పుకుంటాం. మెట్రో 1ని మేమే నిర్మించినాం, మెట్రో 2ని మేమే నిర్మించాం. ఇంత చేస్తారు కదా వెంకట్ గారు హైడ్రా పైన ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని రేపు ఓటు రూపంలో చూపించబోతున్నారు, ప్రజలు వాళ్ళ ఆగ్రహాన్ని చూపించబోతున్నారంటే సార్ ఇప్పుడు నేనేమంటున్నా, కంటోన్మెంట్ గెలిచినాం, జూబ్లీహిల్స్ గెలిచినాం, చూద్దాం. ఒక మంచి పని చేసినప్పుడు ప్రజలు తప్పకుండా ఒక సందర్భంలో అర్థం చేసుకోలేకపోయినా ఇంకో సందర్భంలో హైడ్రాని అర్థం చేసుకుంటారంటారా ప్రజలు? 100% సార్. ఇప్పుడు హైడ్రాని కనుక అర్థం చేసుకోకపోతే బాధితులు అవుతాం సార్. నెక్స్ట్ ఎక్కడి నుంచి నీళ్ళు తోడుకోవాలి? ఒక్కసారి ఎలినినో ప్రభావం బలంగా ఒక 4 సంవత్సరాలు పడితే నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి సార్? మన నీళ్ళను మన ఈ భూమిలోనే సృష్టించుకోవడానికి మనకు వీలు కాకపోతే ఎక్కడో కృష్ణా నుంచో లేకపోతే మంజీరా నుంచో గోదావరి నుంచో నీళ్ళు తెచ్చుకోవాలా సార్? ఇక్కడ నుంచి నీళ్లు సృష్టించుకోవచ్చు సార్. ఆ వనరులు హైదరాబాద్ ఉన్నాయి, కొన్ని వందల చెరువులు సార్. నిజాం కాలంలో కొన్ని వందల చెరువులు. వెంకట్ గారు హైడ్రా ఉద్దేశం కరెక్టే, కానీ ఇక్కడ హైడ్రా వ్యవస్థను ఒకటి తీసుకొచ్చి పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, పెద్దలకు ఒక న్యాయం జరుగుతుందనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున మూట కట్టుకున్నారు కదా కాంగ్రెస్ నాయకులు. చక్రి గారు, నా దగ్గర ఒక 50 లక్షలు ఉంది, నాకు ఫ్లాట్ కావాలంటే ఒక మాట అన్నారు అనుకోండి, చెరువు పక్కన నేను చూపిస్తే 100% కొన్నారు. మీరు 100% కొన్నారు. ఆ భావన, ఆ సైకలాజికల్ థాట్ ప్రాసెస్ ఏదో ఏర్పడింది. ఈ హైదరాబాద్లో లేక్ వ్యూ పేరుతో అంటే స్క్వేర్ ఫీట్కి పైసలు ఎక్కువ చేసి అమ్మే రోజుల నుంచి చెరువుల పక్కన కొనాలంటే భయపడే రోజుకి తీసుకురాగలిగినాం. చెరువుల పక్కన భూములు కొని ఏదైనా అపార్ట్మెంట్ కట్టాలన్నా ఇంకేదైనా డెవలప్మెంట్ తీసుకోవాలన్నా కూడా భయపడే రోజులు తీసుకురాగలిగినాం. ఇది భయం మాత్రమే కాదు సార్, ఇది బాధ్యత. ఆ బాధ్యతను ఏది సృష్టించాల్సిన బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈరోజు నెరవేర్చింది. సైకలాజిగా జనాలు అర్థం చేసుకుంటున్నారు, అరే హైడ్రా ఉంటుంది, అక్కడ చెరువుల పక్కన కొనదు, ఆ వనరులను మనం వాడుకోవాలి, మన భవిష్యత్తుకి ఇవ్వాలని చెప్పి ఒక సైకలాజికల్ చేంజ్ అయితే వచ్చింది కదా. అది తీసుకురావడంలో సక్సెస్ అయినాం కదా. సో మిమ్మల్ని అడుగుతున్నా, మీరైనా కొనగలుగుతారా? మీ దగ్గర ఒక 50 లక్షలు 40 లక్షలు ఉన్నాయి, ఏ చెరువు పక్కన కొనమంటే కొంటారా? రైట్ మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ కొత్త 3 కార్పొరేషన్ల ఏర్పాటు ప్రతిపాదన పైన, అదేవిధంగా డివిజన్ల ఏర్పాట్లపైన మీ స్టాండ్ ఏంటి? మీ దగ్గర ఏమైనా ప్రత్యామ్నాయ ప్రణాళిక అంటూ ఏమైనా ఉందా బీజేపీ దగ్గర? ఇప్పుడు ఒక ప్రణాళిక అనేటువంటిది ప్రతిపాదికన ప్రభుత్వం వివరాలన్నీ ప్రజలకు చెప్పడం జరిగినటువంటి, దాంట్లో ఎన్ని లొసుగులు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎంత అవాస్తవాలు ఉన్నాయి, ఎంత ఆచరణ వీలుగా అనేటువంటి అంశాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని మేము ఎప్పటికప్పుడు చేస్తున్నాం. దాని మీద ఉద్యమం కూడా మేము ప్రారంభించినాం వాస్తవానికి. ఎందుకంటే ఈ చర్చ పక్కకు పెట్టండి. 9.5 ఏళ్ళు వాళ్ళు ఉండి ఏం చేసినారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ అభివృద్ధి అనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ జరిగింది. నేను ఉన్నాను కాబట్టి నాకున్న సమాచారం. 9.5 ఏళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి ఒక పార్టీ ఇప్పుడు వర్షం ఒక 15 నిమిషాలు చిరుజల్లులు పడితే ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయే పరిస్థితికి వచ్చిన తర్వాత ఇది చేసినాము అది చేసినాము ఏం చేస్తారు? 9.5 ఏళ్ళు ఒక హైదరాబాద్లో చేయాల్సిన కార్యక్రమం ఇప్పుడు ఇతను వచ్చినాడు రేవంత్ రెడ్డి గారు, 30 మాసాలు అయిపోయింది. ఆయన హైడ్రా అనేటిది ఒకటి తీసుకొచ్చినాడు.
హైడ్రాలో ప్రజలకు నమ్మకం లేదు కదా. తన మిత్రపక్షమైనటువంటి ఒక పార్టీ యొక్క కళాశాల ఒక చెరువులో ఉంటే దాన్ని తొలగించే పరిస్థితి లేడు కదా. ఏం చెప్తారండి దానికి సమాధానం? ఏం చెప్తారా అంటున్నా? ఏ రాజకీయాల కోసం కదా మీరు చేస్తున్నది హైడ్రా? మీరు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని తొలగించాల్సింది. తొలగిస్తే ప్రజల్లో ఒక విశ్వాసం వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది. దానికి రకరకాల వ్యాఖ్యానాలు, దాని లిమిటేషన్స్ ఏంది అనేటువంటి మార్చి అనుకూలంగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ కేంద్రంగా రేవంత్ రెడ్డి గారు స్థిరపడాలని ప్రయత్నం చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. చూస్తున్నారు కాంక్రీట్ జంగల్ చేస్తున్నారు. అక్కడేమో 4th సిటీ అంటున్నాడు. సరే, దాని సంగతి పక్కకు పెట్టండి. కాంక్రీట్ జంగలు 70-80 అంతస్తులు అని చెప్పి గత ప్రభుత్వం చేసింది అదే పర్మిషన్స్, ఇప్పుడు వీలు చేస్తున్నది ఇదే. ఓల్డ్ సిటీలో నిర్మాణాల గురించి ఏందో చెప్పమనాలా? ఇప్పుడు ఈ 9.5 ఏళ్ల నుంచి 2 ఏళ్ల నుంచి 11.5-12 సంవత్సరాలుగా ఓల్డ్ సిటీలో నిర్మాణాలు ఎట్లా జరుగుతున్నాయి? అసలు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ నిబంధనలను పాటిస్తున్నారా? 250 గజాలలో చక్రి గారు 6 అంతస్తులు కట్టిన తర్వాత ఇప్పటికి నిర్మాణాలు జరుగుతుంటే కళ్ళు మూసుకొని ఆ మిత్రపక్షంకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఓటర్లు, ప్రజలు అని చెప్పి మీరు వదిలేసి హైదరాబాద్ అభివృద్ధి గురించి ఉపన్యాసాలు చెప్తే ఎవరు నమ్ముతాడండి? ఖచ్చితంగా ఉండాలి కదా, ఖచ్చితమైన నిర్ణయం ఉండాలి కదా, రాజకీయాలు ఖచ్చితంగా ఉండాలి కదా. మా కమిట్మెంట్ ఉంది హైదరాబాద్ డెవలప్మెంట్ మీద అని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ చెప్పాలి కదా. ఇప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు. నేనేమంటున్నా అంటే, నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపులే, నేను వేరే ప్రాంతాల గురించి మాట్లాడుతున్నాను. నేను మహేశ్వరం ప్రాంతం అండి కాబట్టి మాట్లాడుతున్నాను. కందుకూరు, మహేశ్వరం ఏమో పంచాయతీరాజ్ సిస్టంలో ఉంటుంది. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి తుక్కుగూడ, మీర్పేట, బడంగపేట, జల్పల్లి ఇవన్నీ కలిపేమో హైదరాబాదు, ఓల్డ్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో భాగం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రపోజల్స్ అట్లా జరుగుతుంది. రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. అదేవిధంగా సరూర్ నగర్, ఆర్కేపురం ఏమో మల్కాజ్గిరిలో ఉంటుంది. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేసి మీరు పరిపాలన సౌలభ్యం కోసం శాస్త్రీయ దృక్పథంతో మేము హైదరాబాద్ ప్రజలకు సేవ చేయడానికి చాలా గొప్పగా వస్తున్న దాంట్లో రాజకీయాలు కనపడుతున్నాయా, లేకపోతే మీకు ఉండేటువంటి నిష్పాక్షత, చిత్తశుద్ధి ఎక్కడుంది అనేటువంటిది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. వీటి గురించే చర్చ చేస్తున్నారా మీరు? లేదు, ఇప్పుడు కూడా చర్చ లేదు. మీరు పెంచుతామంటున్నారు 400 సీట్లు, ఏమవుతుంది అనేటువంటి ప్రజలు దీని మీద చర్చ తీసుకుపోతారు. ఏ దానికి ఎంత? ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 70% పన్నులు కట్టని వాళ్ళు ఉంటారండి, మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ వెళ్ళి కరెంటు మీటర్ను కూడా చూడేసే పరిస్థితి ఉండదు. అంటే ఎవరు ఇవ్వాలి డబ్బులు? ఇప్పుడు దానికి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో కొంత ముందుకు ఉన్నటువంటి ఇప్పుడు తుక్కుగూడ, మీర్పేట, బడంగపేట ఈ ప్రజలు వీళ్ళకు పన్నులు కట్టాల. అందుకే ఇక్కడ ప్రజలంతా మేము దాంట్లో కలవమంటున్నారు. విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు తుక్కుగూడ, మీర్పేట, బడంగపేట, జల్పల్లి ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలంతా కొట్లాడుతున్నది ఏంటంటే, ఈవెన్ శంషాబాద్ కూడా కొట్లాడుతున్నది ఏంటంటే, మమ్మల్ని జిహెచ్ఎంసీలో కలపకండి, మాది సపరేట్ చేయండి. మా రంగారెడ్డి జిల్లా అస్తిత్వం మాది, రంగారెడ్డి జిల్లా పేరు మీద తీసేసి మీరు సైబరాబాదు అది ఇది అనేటువంటి పద్ధతుల వల్ల ప్రజలు వ్యతిరేకిస్తున్న సందర్భం కనపడుతుంది. కాబట్టి దీని కోసం ఏంటంటే, ఇవన్నీ మున్సిపాలిటీలు వాస్తవానికి తుక్కుగూడ, మీర్పేట, బడంగపేట, జల్పల్లి ఇవన్నీ కూడా మున్సిపాలిటీలు. వీటి కేంద్రంగా ఒక ఏర్పాటు కావాలని ప్రజలు ఆ మధ్యన ఉద్యమం చేసినారు. సాధారణంగా అట్లా ఉండదు. ప్రజలు మేము ఈ ప్రాంతంలో కలవము, ఈ జిహెచ్ఎంసీలో కలవము, ఎందుకు వస్తుంది ఈ సమస్య? మీరు ఆఖరికి ఏం చేయబోతున్నారు? మీ మిత్రపక్షానికి అప్పచెప్పేటువంటి అప్పనంగా అప్పచెప్పి మీరు పాలించుకోండి అని చెప్పేటువంటి దాంట్లో ప్రజలు ఆ పాలన ఎట్లా ఉంటది? నేను ఎవరిని తీసుకోవడం లేదు, ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల కేంద్రంగా భారతీయ జనతా పార్టీ మహేశ్వర కేంద్రంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మా నాయకుడు శ్రీరాములు యాదవ్ గారు గట్టిగా సరుకు సంబంధించిన నిర్ణయం ఏంటండి? మీరు ఎందుకు తొందరపడుతున్నారు? ఇప్పుడు మీరు నవంబర్లో ఎన్నికలు పెడితే ఆ తర్వాత 2 నెలలకే 2027 జనాభా లెక్కలు వస్తాయి కదా. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం కదా మీరు చేస్తున్నటువంటిది. ఇప్పుడు మంకాలు ఉంది మా దగ్గర, తుక్కుగూడ దగ్గర మంకాలు ఉంటుందండి, చిన్న గ్రామము, అదొక డివిజను, 6000 జనాభా ఉంది దానికి. అదేవిధంగా మరి బడంగపేట, నాదర్గూడకు వచ్చేటప్పటికి 60,000 70,000 జనాభా ఉంది. ఏం సైంటిఫిక్ గా చేస్తున్నారు మీరు? 6,000 ఎట్లుంటది, 60,000 70,000 ఎట్లుంటది? అంటే ఎవరి కోసము, ఎవరిని సంతృప్తిపరచడానికి, ఏ మిత్రపక్షాన్ని అధికారంలో తేవడానికి, ఏ మిత్రపక్షాన్ని ఈ ప్రాంతాన్ని దోచుకోవడానికి మీరు అవకాశం ఇస్తారో కాంగ్రెస్ పార్టీ చెప్పవలసినటువంటి అవసరం ఉంది, రేవంత్ రెడ్డి గారు చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళు చేసింది అంతే. వాళ్ళకి ఎప్పుడు అధికారంలో ఎవరు అధికారంలోకి వస్తే, టీఆర్ఎస్ వస్తే అదే మిత్రపక్షం, కాంగ్రెస్ వస్తే అదే మిత్రపక్షం. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు ఆ మిత్రపక్షం ఎప్పుడు కూడా పనిచేస్తుంది. వాళ్ళ యొక్క సంతృప్తి మేరకు వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలను ఏర్పాటు చేయడానికి రాజకీయాలను, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డగోలుగా నిర్ణయాలు చేసి మేము అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పడానికి. ఇంకేం అభివృద్ధి చేస్తారంటే 30 మాసాలు అయిపోయింది, చివరి 6 మాసాలు 7 మాసాలు వదిలేండి ఎన్నికలే. ఆ తర్వాత మీరు చేసేది చెప్పండి, జరిగింది ఏందో చెప్పండి. హైడ్రా 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 అని అంటున్నారు, అంతకంటే ఎక్కువ లేదు. వాళ్ళు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిష్పాక్షికమైనది. గండిపేటలో ఎవరి ఇంట్లో ఉన్నాయో తీయండి, ఎవరి విల్లాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పండి, ఏ రాజకీయ నాయకులు చెప్పండి, రాజకీయాలకు అతీతంగా చెప్పండి.
కాంగ్రెస్ రైట్ బీజేపీ వెంకటరెడ్డి గారు. టీఆర్ఎస్ టీడీపీ చెప్పండి. ఇవన్నీ రైట్. చెప్పకుండా ఉమ్, పేద ప్రజలను మరి ఇబ్బందులు పెట్టేటువంటి పద్ధతి లోపల హైడ్రా కేంద్రంగా అడ్డుపడుతున్నారు అనేటువంటి చెప్పడం అనేటువంటిది అన్యాయం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైట్. నిఖిల్ రావు గారు మీరు చెప్పండి, ఔటర్ రింగ్ రోడ్డు వరకు నగరం విస్తరించడం అనేది మీ ప్రభుత్వ హయాంలో జరిగింది. మరి జనాభా పెరిగినప్పుడు డీజిల్ను కూడా 300 నుంచి 400 వరకు పెంచడం, ఇది మీరు కేవలం రాజకీయ కోణంలో వ్యతిరేకిస్తారా లేక ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం స్వాగతిస్తారా? అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? అయితే హైదరాబాద్ అనేది మీరు అన్నట్టుగా మేము అధికారంలోకి రాకముందు ఎక్కడుండే, వచ్చిన తర్వాత ఎక్కడి వరకు పోయిందో, మీతో పాటు హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి కోటిన్నర మంది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు ఒక హైటెక్ సిటీ వరకే ఉన్నటువంటి హైదరాబాద్ ఈరోజు హైటెక్ సిటీ దాటి, నానక్రామ్ కూడా దాటి, గోపన్పల్లి దాటి, తెల్లాపూర్ దాటి, కొల్లూరు దాటి, వెలిమల, ఆ తర్వాత పటాన్ చెరువు వరకు పోయినటువంటి పరిస్థితి అండి ఈరోజు. అట్లా మీరు అన్ని సర్కిల్స్లో చూస్తూ ఉంటే హైదరాబాద్ అన్ని సైడ్లు కూడా అదే విధంగా ఎక్స్టెండ్ అయినటువంటి పరిస్థితి. ఈరోజు వీళ్ళు డివిజన్లు పెంచుతూ ఉంటే మేము దాన్ని 100% తప్పు పట్టట్లేదు. కానీ ఇందాక వెంకటరెడ్డి గారు కూడా చెప్తున్నట్టుగా సైంటిఫిక్ వేలో చేయండి, ప్రతిపక్షాలను కూడా పిలిచి మాట్లాడండి, ఎక్కడ ఏ రకంగా చేయాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుందన్న ఇన్పుట్స్ తీసుకోండి. డీలిమిటేషన్కు ఇందాక వారు జిల్లాలకు సంబంధించింది చెప్తా ఉన్నారు. జిల్లాలు అనేది పరిపాలన సౌలభ్యం కోసం చేస్తాము, దానికి ఈ డివిజన్లు పెంచడానికి 100% తేడా ఉంటుందండి. దానికి దీనికి ఎక్కడ కూడా పోలిక ఉండే పరిస్థితి ఉండదు. అయితే ఆ జిల్లాలకు సంబంధించి కూడా వారు అడిగినరు కాబట్టి చెప్తా ఉన్నా. గతంలో వాళ్ళే అడిగినరు, మేము అధికారంలో ఉన్ననాడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ రోజు సీతక్క గారు ములుగును జిల్లా చేయాలంటే 100% స్వాగతించి జిల్లాను చేసినాం మేము. నారాయణపేట జిల్లా చేయాలంటే 100% వెల్కమ్ చేసి జిల్లాను చేసినాం మేము. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడిగినరు మనం ఎందుకు చేయాలి అనే ఆలోచన ఎక్కడ కూడా చేయలేదు మేము. వారే ఏం చెప్తా ఉన్నారు, ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చినాం, మేము బతుకమ్మ కుంటను అద్భుతంగా చేసినాము, సున్నం చెరువును ఇంకా అద్భుతంగా చేసినాము అని చెప్తా ఉన్నారు. సున్నం చెరువు పరిధి ఎంత అనేది ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా లెక్క చెప్తా ఉంటది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకో రకంగా చెప్తా ఉంటది, జిహెచ్ఎంసీ ఇంకో రకంగా చెప్తా ఉంటది. ఈ రకంగా 5-6 వేరే లెక్కలుంటే కూడా దాన్నంతా పక్కన పెట్టి ఇదే సున్నం చెరువు పక్కన ఉన్నటువంటి మొత్తం పేదల ఇండ్లని కూల్చేస్తే హైకోర్టు మొట్టికాయలు పెడతా ఉంటే డైరెక్ట్ గా నిన్నగాక మొన్న ఒక బాధితుడు ఇదే హైకోర్టు తలుపు తడితే మీరు మళ్ళీ వెరిఫై చేయండి వీళ్ళ పరిధి, ఈ హైకోర్టును తలుపు తట్టినటువంటి వ్యక్తి యొక్క ఇల్లు పరిధి ఎఫ్టీఎల్ లోపల లేదు, మీరు వెరిఫై చేయండి రంగనాథ్ గారు అని స్పష్టంగా హైకోర్టు చెప్పింది. ఒక్కసారి వినాలి మీరు. అదే హైకోర్టు చెప్పిన తర్వాత అదే రంగనాథ్ గారు వెరిఫై చేసి ఏం చెప్తారండి, లేదు మీ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో లేనట్టుంది, పొరపాటున కూల్చినాం మేము, మళ్ళీ కట్టుకోండి అని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఇదే ముఖ్యమంత్రి గారి నివాసం కానీ, అదే కాంగ్రెస్ పార్టీ యొక్క గాంధీ భవన్ కానీ నాలాంటోలో మీలాంటోలో పోయి కూల్చి లేదు పొరపాటున కూల్చినాము మళ్ళీ కట్టుకోండి అని చెప్తామా అండి? చెప్తే ఊరుకునే పరిస్థితి ఉంటుందా వాళ్ళది? బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేసినరు అని స్పష్టంగా అబద్ధాలను ఎంత అద్భుతంగా చెప్తా ఉంటారంటే వీళ్ళు జనాలను నమ్మించడానికి పదే చెప్తే అదే అబద్ధాన్ని నిజమని నమ్మాలి అనే విధంగా చెప్తా ఉంటారు వీళ్ళు. అదే బతుకమ్మ కుంట పరిధిలో వీళ్ళు దానికి సంబంధించి అభివృద్ధి చేస్తున్నామని ఒక పేరు చెప్తూనే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్నది వీళ్ళ కుట్ర. హైకోర్టు 100 సార్లు చెప్పింది ఈ రోజు వరకు బతుకమ్మ కుంట విషయంలో మీరు చేసింది తప్పు, రంగనాథ్ గారు మీరు స్వయంగా మీరే ప్రత్యక్షంగా కోర్టుకు రండి అని అంటే 100 సార్లు చెప్పింది హైకోర్టు. ఇయ్యాల దాకా కోర్టుకు పోకపోతే నిన్నగాక మొన్న 4 రోజుల క్రితం 50,000 రూపాయలు ఫైన్ కూడా వేసింది. మీరు కోర్టు యొక్క ఆదేశాలను ఏ రకంగా ధిక్కరిస్తారని. మీరు నిజంగానే బతుకమ్మ కుంట విషయంలో తప్పు చేయనట్టయితే రంగనాథ్ గారు ఎందుకు భయపడతా ఉన్నారు ఈరోజు కోర్టుకు పోవడానికి? దాంతో పాటు మేము ఈరోజు స్పష్టంగా ఏం అడుగుతా ఉన్నామంటే, బరాబర్ ఆనాడు ఎస్టీపీల నిర్మాణం చేసినాం మేము. మూసీని ప్రక్షాళన చేయాలంటే ఓన్లీ ఆ ఇండ్లు కూల్చడం మాత్రమే కాకుండా అనేక రకాలుగా ఎట్లా చేయొచ్చో చేసి చూపించినాము. దాంతోపాటు స్పష్టంగా అడుగుతా ఉన్నాం ఈరోజు, ఇదే హిమాయత్ సాగర్ చుట్టుపక్కల వందలాది ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా, దాన్ని ఎందుకు మీరు టచ్ చేయలేకపోతా ఉన్నారు? స్వయంగా దుర్గం చెరువు నుండి కేవలం వాకేబుల్ డిస్టెన్స్లో ఇదే రేవంత్ రెడ్డి గారి సొంత అన్న తిరుపతి రెడ్డి గారి నివాసం ఉంది కదా, మీరు రండి నేను తీసుకుపోయి చూపిస్తా ఇప్పుడు ఎంత దగ్గరగా ఉంటుందో, ఎఫ్టీఎల్ పరిధిలో ఎట్లుందో చూపిస్తా. దాని మీద వీళ్ళు ఆలోచన చేయరు. పేదల దగ్గరికి పోతే మాత్రమే హైడ్రా నడుస్తూ ఉంటుంది, పెద్దల దగ్గరికి అందరికీ విత్డ్రా అవుతూ ఉంటుంది హైడ్రా. వారు ఇంకో విషయాన్ని చాలా స్పష్టంగా ఎట్లా చెప్తా ఉంటారంటే, జిహెచ్ఎంసీ ఎన్నికలు మన జూబ్లీహిల్స్ ఎన్నిక రెఫరెండము అని చెప్తా ఉంటారు. ఇదే రేవంత్ రెడ్డి గారు, మీ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్లో నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. 6 నెలల లోపట అక్కడ ఓడిపోయినరు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయంలో పదవి లేకుండా ఉండలేక
మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు రెఫరెండం గురించి మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా ఈ రోజు నవ్వుతా ఉన్నారు. ఇంకో విషయం ఎట్లా మాట్లాడుతూ ఉంటారంటే హైదరాబాద్ లో మెట్రో మేమే నిర్మాణం చేసినాము అని చెప్తా ఉంటారు. ఎట్లా చెప్తా ఉంటారంటే 2009లో రాజశేఖర్ రెడ్డి గారు టెండర్లు పిలిస్తే 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి 2014 వరకు కేవలం 20% పనులు చేస్తే మిగిలిన 80% మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో జూన్ 2 నాడు మా కేసీఆర్ గారు బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి 2017 వరకు 3 ఏళ్ల కాల పరిమితిలో 69 కిలోమీటర్లు పూర్తి స్థాయిలో మెట్రోను మేము నిర్మాణం చేసినాం. వాళ్ళు పక్కన పెట్టి పడవ పెట్టిపోయినటువంటి మెట్రోను 80% నిర్మాణం చేసి జాతికి అంకితం చేసినాం. మెట్రో 2కి సంబంధించి చూస్తే ఒక్క నిమిషం వినాలే. మీరు చెప్పిన మీకు భయం అయితే ఉంటుంది. ఇందుకే మీరు చెప్పినంతసేపు నేను మాట్లాడలేదు కదా, నేను చెప్తా ఉన్నా వినండి. నేను చెప్తున్నా వినండి. మీరు ఇదే రాయదుర్గం నుండి ఇందాక మీరు అడిగిండ్రు కదా హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతా ఉందని. ఎక్స్పాండ్ అవుతున్న క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మెట్రో నగరాలకు ఎయిర్పోర్ట్ తోని ఈ రోజు మెట్రో అనేది లింక్ అయి ఉంది. ఇదే మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లకు కానీ. అదే విధంగా ఐటీ కారిడార్ అద్భుతంగా డెవలప్ అవుతా ఉంది కాబట్టి లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినాం కాబట్టి అదే ఐటీ కారిడార్ను ఇదే ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేసే ఆలోచనలను రాయదుర్గం నుండి అంటే హైటెక్ సిటీ నుండి ఎయిర్పోర్ట్ వరకు 39 కిలోమీటర్లు మేము నిర్మాణం చేయాలని ఆలోచనలు చేస్తే దాన్ని మొత్తం పక్కన పెట్టి ఈరోజు తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి ఫ్యూచర్ సిటీలో మెట్రో కడతాము అని చెప్తా ఉంటారు. అది వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ హైదరాబాద్ మీద, అది వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇదే హైదరాబాద్ మీద. వాళ్ళు వచ్చి మెట్రో గురించి చెప్తా ఉంటారు. అదే మెట్రోను ఏ రకంగా టేక్ ఓవర్ చేసిండ్రు, మెట్రో సిఎఫ్ఓను ఏ రకంగా నువ్వు ఫ్రీ బస్సుల గురించి మాట్లాడితే నేను ఇమ్మీడియట్గా జైల్లో దోస్తాము అని ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేసినో మనం చూస్తున్నాము. హైదరాబాద్లో ఈరోజు ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఇబ్బంది అవుతా ఉందో చూస్తూ ఉన్నాము. ఇందాక వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే ఇదే డ్రగ్స్ విషయంలో మా రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఎంత అద్భుతంగా పనిచేస్తారంటే ఈసీఐఎల్ ప్రాంతంలో హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ మొత్తం తయారు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు పట్టుకోలేక మహారాష్ట్ర పోలీసులు వచ్చి దాన్ని పట్టుకున్నటువంటి పరిస్థితి. అంత అద్భుతంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటే మహారాష్ట్ర పోలీసులు ఇక్కడి వరకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచన చేయండి. హోంమంత్రిగా ఇదే రేవంత్ రెడ్డి గారు ఉంటారు, ఫెయిల్. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు, ఫెయిల్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు రేవంత్ రెడ్డి గారే ఉంటారు, ఫెయిల్. టౌన్ ప్లానింగ్ వాళ్ళే ఉంటారు, ఫెయిల్. విద్యాశాఖ వాళ్ళే ఉంటారు, ఫెయిల్. అర్బన్ డెవలప్మెంట్ వారే ఉంటారు, ఫెయిల్. మీరు ఇంకా పాస్ అయింది ఎక్కడ ఉంది? ఈ రోజు ఇన్ని రకాలుగా ఫెయిల్ అవుతా ఉన్నారు కాబట్టి హైదరాబాద్ నగరంలో ఎన్నికలు పెట్టాలంటే భయపడతా ఉన్నారు వీళ్ళు. అది వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి హైదరాబాద్ విషయంలో. మేమేమో హైదరాబాద్ కు లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలని ఆలోచన చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు హైదరాబాద్ నుండి ఎలా గుజరాత్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బెంగళూరు కానీ తరలిపోయినాయండి. దాని మీద ఆలోచనలు చేయరు. నాకు మీరు చెప్తే నమ్మరు. ఒక భారతదేశ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఒక కంపెనీ ఉంటుందండి. కంపెనీ పేరు పబ్లిక్ గా చెప్తే బాగుండదు. ఆ కంపెనీ సిఎఫ్ఓ నాకు ఫ్రెండ్ అండి. అదే సిఎఫ్ఓ ఆనాడు మేము అధికారంలో ఉన్ననాడేమో వాళ్ళు గుజరాత్ లో కంపెనీ పెట్టినరు. మేము అధికారం నుండి దిగిపోయిన తర్వాత వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఆలోచనలు చేస్తూ హైదరాబాద్ లో కూడా పెట్టాలనే ఆలోచనలు చేస్తే ఈ రోజుకు 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. లక్షల కోట్ల పెట్టుబడి పెట్టగలిగేటటువంటి కంపెనీ అండి. అంత అద్భుతమైన కంపెనీకి ఇదే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వహిస్తున్న గుజరాత్ 30-35 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చి వాళ్ళ దగ్గర కంపెనీ పెట్టించుకుంటే 30 నెలల నుంచి కాళ్ళరి ఎలాగ తిరుగుతా ఉన్నారు. మాకు ల్యాండ్ ఇవ్వండి, మేము కంపెనీ పెడతాం, ఈడ హైదరాబాద్ లో పెడతాము అని చెప్పి అంత పెద్ద కంపెనీ 30 నెలల నుంచి తిరుగుతా ఉంటే ఇయ్యలటి దాకా కూడా ఫైల్ ముందుకు పోదండి. ఆ రోజు మేము ఏం చేసినామండి, టీఎస్ ఐపాస్ తీసుకొచ్చినాము. 15 రోజుల లోపల మా ప్రభుత్వం అప్రూవల్స్ ఇవ్వకపోతే దట్ ఈస్ సెల్ఫ్ అప్రూవ్డ్ అని చెప్పినాం మేము. భారతదేశంలో ఏ నాయకుడన్నా చెప్పిండ ఈ రోజు వరకు? మా కేటీఆర్ గారి నాలెడ్జ్ అని అందుకే చెప్తా ఉన్నాము. కేటీఆర్ గారి నాలెడ్జ్ ఆ రకంగా ఉంటే దిల్సుఖ్ నగర్ లో ఏరోప్లేన్లు తయారవుతా ఉంటాయి అనేది రేవంత్ రెడ్డి గారి నాలెడ్జ్. హైదరాబాద్ లో వరదలను తగ్గియడానికి ఎక్కడికక్కడ నీళ్లను లోపలికి ఇంకేయడానికి రోడ్ల కింద బాబులు తవ్వే నాలెడ్జ్ మీది. మీ నాలెడ్జ్ కు మా నాలెడ్జ్ కు ఉన్నటువంటి తేడా అది. అందుకే ప్రపంచం అంతా ఎక్కడ ఏ సమ్మిట్ జరిగినా మా నాయకుడు కేటీఆర్ గారిని పిలుస్తా ఉన్నారు. మీ రోల్ మోడల్ ఏంది, మీరు ఏ రకంగా హైదరాబాద్ ని అభివృద్ధి చేసిండ్రో మీ ఇన్పుట్స్ మాకు చెప్పండి అని. రేవంత్ రెడ్డి గారిని ఎవరిని పిలుస్తా ఉన్నారండి ఈ రోజు? ఈ బాధ అంతా భరించలేక, ఈ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకోలేక ఏం చేస్తా ఉంటారంటే పిల్లలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి సమావేశాలు పెట్టి కూడా ఆ విద్యార్థుల ముందు కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా నాయకులను, మా కేసీఆర్ గారిని, మా కేటీఆర్ గారిని, మా హరీష్ రావు గారిని తిడుతూ కాలం వెళ్ళబుచ్చుతా ఉన్నారు తప్పితే ఈ రోజు వరకు కూడా వాళ్ళు పరిపాలన మీద ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. మాట్లాడతారు కేటీఆర్ గారు, మంచి మాటలు మాట్లాడతారు. కేటీఆర్ 100% కదా, 100% కదా. మీరు చర్చకు రండి, 100 సార్లు పిలిచిన చర్చకు రమ్మని ఒక్కసారి కూడా రాకుండా పోతారు. అసెంబ్లీలో చర్చ చేద్దాము అంటే మా కేటీఆర్ గారు మైక్ పట్టుకోగానే 30 మంది ఎమ్మెల్యేలు అడ్డుపడతా ఉంటారండి, 8 మంది మంత్రులు అడ్డుపడతా ఉంటారు. థ్యాంక్ యూ నిఖిల్ రావు గారు, థ్యాంక్ యూ వెంకట నాయక్ గారు.
థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాష్ట్రం.